హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను కొత్తగా ఒక ఐటెం తీసుకొచ్చాను, అదే రియల్మీ ఇయర్బడ్స్. సో దీని గురించి నేను అన్బాక్సింగ్ చేసి దీని ఫ్యూచర్స్ ఏంటి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గో టు సో హాయ్ గైస్, ఇదేమన్నా రియల్మీ బడ్స్ ఎయిర్ బాక్స్ మీద నేమ్ ఇలా ఉంటుంది. బాక్స్ మొత్తం ఎల్లో కలర్లో వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మీకు రియల్మీ బ్రాండ్ కనిపిస్తుంది, రియల్మీ. సో ఇంకా మనకి రైట్ సైడ్ చూసినట్టయితే కూడా రియల్మీ అనే బ్రాండ్ కనిపిస్తుంది, రియల్మీ. దాని తర్వాత ఇంకా మీకు బ్యాక్ సైడ్కి వచ్చేస్తే రియల్మీ ఫంక్షన్స్ గురించి చెప్తున్నారు. సో ఇదేమన్నా రియల్మీ బాక్స్, బటన్ వస్తుంది, పైన ఛార్జింగ్ లైట్ వస్తుంది. దాని తర్వాత మీరు కింద చూసినట్టయితే అక్కడ రియల్ వైర్లెస్ టెక్ సూపర్ లో లేటెన్సీ అని కనిపిస్తుంది. ఈ ఫ్యూచర్ గురించి మళ్ళీ చెప్తాను మీకు. ఈ ఫ్యూచర్ గురించి నేను డీటెయిల్గా చెప్తాను, కానీ లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ చూసినట్టయితే అక్కడ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, పుట్ అండ్ రీఫిల్ అని కనిపిస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ దానికి వచ్చేస్తే ఓపెన్ అప్ ఆటో కనెక్షన్ గూగుల్ ఫాస్ట్ పే అని కనిపిస్తుంది. ఈ ఫ్యూచర్ ఏంటంటే ఒక్కసారి కనెక్ట్ చేస్తే చాలు, నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది. ఇదే వేర్ డిటెక్షన్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైనది కింద రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనం చూస్తున్నట్టయితే డైనమిక్ బూస్ట్ ట్రిగర్. ఈ ఫీచర్ కూడా మనకి ఈ రియల్మీ బడ్స్లో ప్రొవైడ్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే డ్యూయల్ మిక్ కనిపిస్తుంది. ఇక్కడ 2 మిక్స్ ప్రొవైడ్ అవుతాయి ఈ ఇయర్ బడ్స్లో. సో కింద చూస్తున్నట్టే మనకి ఇక్కడ కింద మెన్షన్ చేస్తున్నారు మనకి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు బ్యాక్ సైడ్కి వచ్చేస్తే రియల్మీ బడ్స్ ఎయిర్ అని కనిపిస్తుంది. మోడల్ RMA 201 అని కనిపిస్తుంది. ఇక్కడ నేను కలర్ వైట్ తీసుకున్నాను, వైట్ చాలా బాగుంటుందని తీసుకున్నాను. కింద MRP కూడా చూస్తున్నట్టయితే మీకు 4999కి వస్తుంది. లేట్ అవ్వకుండా ఇంకా మన బాక్స్ని ఓపెన్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నట్టయితే బాక్స్ ఇలా వస్తుంది. సో ఇదే మన ఎయిర్పోడ్స్, ది మెయిన్ పార్ట్. సో ఫస్ట్ దీన్ని తీసి పక్కన పెట్టదా, లోపల ఏమన్నా చూద్దాం. నెక్స్ట్ మనకి చూసినట్టయితే ఇక్కడ ఓపెనర్ కనిపిస్తుంది, ఓపెన్ చేద్దాం. మనం చూసినట్టయితే లోపల ఒక USB కేబుల్ని ప్రొవైడ్ చేశారు. ఇది వాడి నేను ఒక 5 days అయింది. నేను నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు షేర్ చేయబోతున్నాను. ఇది నార్మల్గా యూస్ చేసే USB కేబుల్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. మీరు చూడండి, పోర్ట్ ఇలా డిఫరెంట్గా ఉంది కొంచెం. సో ఇది కూడా కొంచెం పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి వారంటీ కార్డ్ ఇస్తున్నారు. వారంటీ కార్డ్తో పాటు మనకి ఇంకా ఈ ఎలా వాడాలి అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు, మీరు చూడవచ్చు. సో ఇలా ఉంటుంది. ఈ బాక్స్ కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇక్కడ చూసినట్టయితే మీకు గైడ్లైన్స్ చూపిస్తున్నాయి. ఇవి రియల్మీ బడ్స్ ఎయిర్లో ఇలా ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది. మీకు ఈ ఇన్స్ట్రక్షన్స్ చూపించకుండా మీకు డైరెక్ట్గా ఎలా వాడాలో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. లెట్స్ గో ఇంటూ ఇట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్నే రియల్మీ బడ్స్ ఎయిర్ బాక్స్ అంటారు. సో ఇలా ఉంటుంది, ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది. ఇంకా కింద ఛార్జింగ్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్, మీరే చూడండి. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ ఛార్జింగ్ పోర్ట్. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఛార్జింగ్ పోర్ట్. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వెనకాల డిజైన్ బై రియల్మీ అని కనిపిస్తుంది, మీరే చూడండి ఫ్రెండ్స్. డిజైన్ బై రియల్మీ ప్రోడక్ట్ ఇది. సో ఇక్కడ చూసినట్టయితే ఈ క్వాలిటీ ప్లాస్టిక్తో వస్తుంది ఫ్రెండ్స్, మీరే చూడవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మీకు బటన్ వస్తుంది, బటన్ ప్రొవైడ్ చేశారు. ఇంత మంచి క్వాలిటీతో ఈ ఇయర్ ఫోన్స్ ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్,
ఇక్కడ ఇది చాలా వెయిట్గా ఉంది, 42.3 గ్రామ్స్ ఇది. సో మనకి ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి మ్యాగ్నెట్ డోర్ ఇచ్చారు ఫ్రెండ్స్. మ్యాగ్నెట్ ఇది చాలా ఈజీగా క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి బటన్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా ఓపెన్ చేయగానే ఇంకా మనకి గ్రీన్ లైట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు గ్రీన్ లైట్ కనిపిస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఫుల్ ఛార్జింగ్ ఉన్నట్టు. ఇది ఛార్జింగ్ పెట్టి 2 అవర్స్ అయింది. దీనికి ఛార్జింగ్ 2 అవర్స్ పెడితే 17 అవర్స్ వరకు పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది నాకు నచ్చిన ఫ్యూచర్ ఒకటి. ఈ ఫీచర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఈ ఇయర్ ఫోన్స్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇది ఫ్యూచర్స్ ఏంటో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ బాక్స్ కూడా నేను పక్కన పెట్టేస్తా. లెట్స్ గో ఇంటూ ఇట్. దీన్నే రియల్మీ ఇయర్బడ్స్ అంటారు. సేమ్ ఇది యాపిల్ ఇయర్బడ్స్ లాగే ఉంటాయి. ఇది నేను వైట్ కలర్లో తీసుకున్నాను, బాగుంటుంది అది. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. నార్మల్గా యూస్ చేసే ఇయర్ ఫోన్స్ కంటే ఇది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, మీరే చూడండి. సో ఇక్కడ చూసినట్టు టాప్ని మనం హెడ్స్ అంటాము. ఇది నార్మల్గా మనం యూస్ చేసే హెడ్స్ లాంటిది కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ ఇయర్ ఫోన్స్ అయితే స్ట్రైట్గా ఉంటుంది, కానీ ఇది మాత్రం సైడ్గా ఉంటుంది. మనకి దీంట్లో 2 మైక్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇందాక నేను బాక్స్లో చూపించాను కదా. ఫస్ట్ మైక్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఏం చేసిద్దంటే వేరే వేరే శబ్దాలు కానీ ఏమైనా వచ్చినా ఇవన్నీ క్యాన్సిల్ చేసేసిద్ది. సెకండ్ మైక్ వచ్చేసరికి ఇది జస్ట్ ఒక నార్మల్ మైక్ మాట. ఈజీగా ఎవరితోనైనా ఫోన్ మాట్లాడాలంటే దీని నుంచే మాట్లాడచ్చు విత్ నాయిస్ క్యాన్సిలేషన్. ఏవైనా శబ్దాలు వచ్చినా అన్నీ క్యాన్సిల్ చేసేసి మనకి ప్యూర్గా మనం మాట్లాడచ్చు. సో మీరు కింద చూసినట్టయితే ఇక్కడ గోల్డ్ కలర్లో 2 మ్యాగ్నెట్స్ కనబడుతున్నాయి. నేను ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అది ఈజీగా మ్యాగ్నెట్తో అట్రాక్ట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, చేసిన తర్వాత ఎలా వాడాలి, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో ఇంటూ ఇట్. సో ఇదే మన ఛార్జింగ్ కేసు. ఇప్పుడు మనం ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ఈ బటన్ని 3 సెకండ్స్ ఇలా నొక్కి ఉంచితే అక్కడ మీకు గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుంది. సో మనం ఫోన్తో పేర్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే ఇదే నా ఫోను. ఈ ఫోన్ నుంచి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత అక్కడ బ్లూటూత్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ సర్చ్ అని కింద ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, నేను పేర్ చేశాను. పేర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. దీన్నే ఓపెన్ విత్ ఆటోమేటిక్ కనెక్షన్ అంటారు ఫ్రెండ్స్. మన బాక్స్ మీద చూసాము. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను దీన్ని వేసుకొని చూసాను. ఇది పర్ఫెక్ట్గా నాకు సెట్ అయింది, మీరు చూడండి. ఈజీగా దీన్ని క్యారీ చేసేయచ్చు. ఇది పడడానికే ఛాన్సెస్ లేవు, కానీ జాగింగ్ చేసేటప్పుడు కానీ రన్నింగ్ చేసేటప్పుడు కానీ ఇది అస్సలు యూస్ చేయకూడదు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫింగర్ టిప్తో ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ పాస్ కానీ ప్లే కానీ నెక్స్ట్ సాంగ్ కానీ వెళ్ళడానికి, ఫోన్ అటెండ్ చేయడానికి, ఫోన్ కట్ చేయడానికి, ఇంకా గూగుల్ అసిస్టెంట్ కానీ ఇవన్నీ ఫింగర్ టిప్తో ఈ 2 సైడ్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎలా చేయాలని మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు ఎలా చేయాలంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక సాంగ్ అని చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు మామూలుగా నేను ప్లే చేస్తాను ఇక్కడ. సో ఇది ప్లే సాంగ్ అక్కడ ప్లే అవుతుంది. సో మనం పాజ్ చేయాలంటే, సో పాజ్ ఫ్రెండ్స్ 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ సైడ్ కానీ ఇచ్చాను 2 టైమ్స్ కానీ ఎక్కడైనా క్లిక్ చేస్తే మీకు పాజ్ అయిపోతుంది. అదే మనం మళ్ళీ 2 టైమ్స్ క్లిక్ చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ప్లే అయిపోయింది. సో ఇప్పుడు మీకు దీంట్లో ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరే ఇక్కడ ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇచ్చారు కూడా సేమ్, ఇవి 2 ఒకటే, మీకు ఏం ప్రాబ్లం లేదు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే ట్రై చేస్తాం. సో మనం నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ సాంగ్ వెళ్ళిపోయింది. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ మీకు గూగుల్ అసిస్టెంట్ కావాలంటే మీకు లాంగ్ ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ వెళ్ళిపోతుంది. మీరే ఒకవేళ చూడండి,
హోమ్ స్క్రీన్ కనిపిస్తుందా? సో ఇది లాక్ ప్రెస్ చేస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ వస్తుంది. సో మనం ఒకవేళ కాల్ అటెండ్ చేసిన, కాల్ కట్ చేసిన, ఒకవేళ కాల్ అటెండ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ మీరు సాంగ్కి ఎలా పాస్ కానీ ప్లే కానీ చేశారో అదే 2 times ఇలా క్లిక్ చేస్తే మీకు కాల్ అటెండ్ అయిపోతుంది. ఒకవేళ మీకు కాల్ కట్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇలా సేమ్ అంతే, గూగుల్ అసిస్టెంట్ లాగే లాంగ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, అది మీకు కాల్ కట్ అయిపోతుంది. సో దీంట్లో సో ఫ్రెండ్స్ ఇది నాకు చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. సో మనం ఇంకా బాక్స్ మీద చూసినట్టయితే లేటెన్సీ అనే ఏదో అనిపిస్తుంది అక్కడ. ఆ లేటెన్సీ ఏంటంటే, సపోజ్ మనం ఒకవేళ ఇది ఈ ఇయర్ ఫోన్స్ని వేసుకున్న తర్వాత మీకు గేమ్ ఆడాలంటే, సో మనం దీని ఒక రకంగా చేయొచ్చు ఫ్రెండ్స్. అదేంటంటే, ఇప్పుడు సపోజ్ మనం గేమ్ ఆడాలంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సో చేసినట్టయితే ఇక్కడ కార్ ఇంజన్ సౌండ్ స్టార్ట్ అయినట్టు వచ్చింది. నేను అన్ని గేమ్స్ పర్ఫెక్ట్గా అనిపించింది. కొంచెం అటు ఇటు ఇప్పుడు గన్ సౌండ్ వచ్చిందంటే అటు ఇటుగా ఉంది, అంటే జస్ట్ 1 millisecond అలా వస్తుంది, కానీ కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ సాంగ్ వినుకోవచ్చు, ఇంకా ప్లస్ మీకు గేమ్ ఆడాలంటే గేమ్ కూడా చేయొచ్చు, అన్నీ ఒకేసారి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది నాకు చాలా బాగా యూస్ అవుతుంది. సో మీరు కొనాలంటే నేను డిస్క్రిప్షన్ పెడుతున్నాను ఫ్రెండ్స్, మీరు చూసుకోండి. ఇది చూసేది 3999 రూపీస్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా తక్కువ అయితే నేను ఇంకేం అనుకోవట్లేదు. మనకి ఎయిర్పాడ్స్ యాపిల్ అంతా పర్చేస్ చేయలేము, సో ఇంకా ఇది ఈజీగా పర్చేస్ చేయలేము అని చెప్పేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇది సేమ్ డిట్టో యాపిల్ ఎయిర్పాడ్స్ లాగా ఉంటే సేమ్ రెండు ఒకేలాగా అనుకుంటారు, బట్ అన్నీ ఒకటే, కానీ ఈ బాక్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. సో ఇది కొంచెం మెకానికల్గా మెకానికల్గా ఉంటుంది, చూడండి మెకానికల్గా ఉంటుంది, కానీ ఇక్కడ మ్యాగ్నెట్ లాగా వస్తుంది. ఇదొకటి యాపిల్కి ఎయిర్పాడ్స్ బాక్స్కి తేడా. నెక్స్ట్ ఇది 5 days నుంచి నేను యూస్ చేస్తున్నాను, చాలా బాగా యూస్ అవుతుంది, ఇది నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్టు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ సాంగ్ ప్లే చేస్తున్నాను. సో ప్లే చేస్తుంటే ఇప్పుడు మీకు సపోజ్ నేను ఇలా ఇయర్ఫోన్ తీసానంటే, సో ఇక్కడ పాజ్ అయిపోతుంది. సో దీన్నే వేర్ డిటెక్షన్ అంటారు. సో ఈ వేర్ డిటెక్షన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఎవరితో మన పాటలు వింటున్నాం, ఎవరో మనతో మాట్లాడుతున్నారు, సో మనం వాళ్ళతో మాట్లాడాలంటే జస్ట్ మనం ఇలా తీసేసి వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత సేమ్ మనం ఇలా పొజిషన్లో పెట్టేసుకొని మన పాటని ఎక్కడ పాజ్ అయిందో అక్కడి నుంచి ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇది నాకు నచ్చిన ఫ్యూచర్ ఒకటి. సో మనం చూసినట్టయితే నాకు ఇంకో ఇష్టమైనది ఏంటంటే బ్యాటరీ లైఫ్ ఒకటి. సో బ్యాటరీ లైఫ్ 17 అంటే 2 hours ఛార్జింగ్ పడితే 17 hours మనకి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది నాకు ఇష్టమైన ఫ్యూచర్, ఇది కూడా బాగా నచ్చింది ఈ ఫ్యూచర్. సో ఈ 3999తో ఇంత మంచి క్వాలిటీ నేను ఎప్పుడు చూడలేదు కూడా. సో ఇది కన్ఫామ్గా మీరు అందరు కొనాలి. సో కొని అందరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకో నచ్చిన ఫ్యూచర్ ఏంటంటే నాకు ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడుతున్నాం అంటే దీంట్లో 2 mics ఉంటాయి. ఒకటేమో చూసినట్టయితే మనకి ఇన్సైడ్ ఇక్కడ ఒక మైక్ ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఇక్కడ ఒక మైక్ ఉంటుంది, 2 mics ఉంటాయి. ఈ 2 mics ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ మనం ఫోన్ మాట్లాడుతుంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఏవైనా సౌండ్స్ కానీ, హార్న్ సౌండ్ కానీ, ఫ్యాన్ సౌండ్ కానీ ఏదైనా వచ్చినా మనం ఇవన్నీ డిటెక్ట్ చేసి మనం ఫోన్ మాట్లాడుకోవచ్చు. ఇది ఒక నచ్చిన ఫ్యూచర్. సో ఇప్పుడు నెగిటివ్ దానికి వచ్చేది ఫ్రెండ్స్. నెగిటివ్ ఏంటంటే నాకు ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ నాకు అంటే ఇది ప్లాస్టిక్ హెడ్స్ అన్నమాట. ఇది చూస్తే ఈ ప్లాస్టిక్ హెడ్స్ ఇవి మొత్తం ఇయర్ లోపలికి వెళ్ళవు. సో జస్ట్ అవుట్లైన్ అంటే ఒక 50% వరకు కదిలింది. మీరు ఇప్పుడు సపోజ్ జాగింగ్ చేయాలన్నా నేను రిక్వెస్ట్ చేస్తుంది, దీంతో జాగింగ్ చేయవద్దు, ఖచ్చితంగా ఇవి పడిపోతాయి. అలా 99% వరకు ఇవన్నీ పడిపోతాయి ఫ్రెండ్స్. నాకు నచ్చినది ఇదొకటి. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన వాల్యూమ్ దీంతో చేయలేము, అంటే వాల్యూమ్ దీంతో అప్ డౌన్ దీంతో చేయలేము. సో మనం ఎప్పుడైనా బైక్ మీద వెళ్ళామంటే మనం ఇది
యూస్ చేసామంటే వాల్యూమ్ మనం కొంచెం ఆగి ఆ, మన ఫోన్ తీసి మన వాల్యూమ్ చెక్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒకటి నాకు నచ్చింది. సెకండ్ ఇంకోటి వచ్చేసాగా మనకి ఇప్పుడు సపోజ్ మనకి నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ సాంగ్ రావాలంటే దీంతో రాదు ఫ్రెండ్స్. ఇదో నచ్చింది నాకు. సో ఇది ఫ్రెండ్స్ నా అన్బాక్సింగ్. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకో ఐటమ్స్ కావాలంటే అన్బాక్సింగ్ ఏం చేయాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా ట్రై చేస్తాను ఎంతవరకు చేయగలను.